అతి దరిద్రమైన హాస్పిటల్. పేషెంట్స్ ఇక్కడ చస్తున్నా కూడా హాస్పిటల్ వర్క్ ఎక్కువైపోయింది. మీకు సౌండ్ వినిపిస్తుందో లేదో కంటిన్యూస్. ప్లీజ్ ఆపండి, నాకు తలనొప్పిపోతుందన్నా కూడా రూముల మీద రూములు మారుతున్నారు కానీ నన్ను ఇది మాత్రం ఆపట్లేదు. పొద్దునుంచి ఒక డాక్టర్ వచ్చాడు, ఏదో చెప్పేసి వెళ్ళిపోయాడు. అసలు ఏంటి సిచ్యువేషన్ ఏంటి, నా డీటెయిల్స్ కనుక్కోవట్లేదు. అంత దరిద్రంగా ఉన్నారంటే ఇప్పుడు కనిపిస్తుంది బ్లడ్ కింద వరకు వచ్చేసింది. యాక్చువల్లీ నా సిస్టర్లు కూడా టైంకి లేరు. సో ఇది పరిస్థితి అవాస హాస్పిటల్స్ది. ఇప్పుడు టైం ఎంత అయింది రెడీ? 11:40 అయింది పొద్దున్న. ఇదొకటి ఇంకా ఇలానే ఉంది. ఒక క్లీనింగ్ లేదు, బెడ్షీట్స్ తీయలేదు, ఎక్కడక్కడే పడున్నాయి. డస్ట్బిన్ కూడా ఓపెన్ చేస్తే చెత్త అలాగే ఉంది, ఏమీ తీయలేదన్నమాట. ఇంత దరిద్రం. ఈ రూమ్కి ఏమో 8,000 అంట ఇన్సూరెన్స్. ఇది నా 4th రూము. మొన్న ఎప్పుడు ఫ్రైడే అడ్మిట్ అయ్యాను. ఫ్రైడే ఒక రూమ్లో పెట్టారు. ఆ తర్వాత ఆ రూమ్లోనే పైన డ్రిల్లింగ్ స్టార్ట్ చేశారనమాట. అంటే అక్కడ ఉన్న పేషెంట్స్ అందరికీ తలనొప్పి స్టార్ట్ అయింది. 3rd ఫ్లోర్కి షిఫ్ట్ చేశారు. 3rd ఫ్లోర్లో కూడా అదే ప్రాబ్లము. అయితే 3rd ఫ్లోర్లో అదే ప్రాబ్లం ఉంది. మళ్ళీ కంప్లైంట్ చేసాము, ఏంటండి డెంగ్యూ వచ్చిన వాళ్ళకి, టైఫాయిడ్ వచ్చిన వాళ్ళకి హెడేక్ ఎలా ఉంటుంది, డ్రిల్లింగ్ మేము తట్టుకోలేకపోతున్నాం, ఆపండి అంటే లేదండి పని ఎలాగా ఆపుతాము అని అన్నారు. అయితే మరి పేషెంట్స్ని తీసుకోకూడదు కదా, ఇన్ పేషెంట్స్ని తీసుకోకండి అప్పుడు కొన్నాళ్ళ పాటు మీ పని అయ్యే వరకు. తీసుకొని ఇంత బాధ పెడుతున్నారంటే అప్పుడు కొత్త బిల్డింగ్లోకి వేరే రూమ్ షిఫ్ట్ చేశారు. ఆ రూమ్లోనేమో ఏసీ పని చేయట్లేదు. రాత్రి 12:45కి ఇంకో రూమ్ షిఫ్ట్ చేశారనమాట. మొత్తం 4 రూమ్స్ 2 డేస్లో 48 అవర్స్లో 4 రూమ్స్ షిఫ్ట్ చేశారు. ఇప్పుడు ఈ రూమ్లో షిఫ్ట్ చేసినాక వాష్రూమ్లోనేమో లీకేజ్ ఉంది. ఆ తర్వాత ఏమో ఇక్కడ ఇదిగోటి ఇప్పుడు దాకా క్లీనింగ్ కాలేదు. టైంకి నర్సులు ఉండరు. అండ్ 48 అవర్స్లో ఓన్లీ వన్స్ డ్యూటీ డాక్టర్ వచ్చారనమాట. ఇది ఈ అవాస హాస్పిటల్ మణికొండ మర్రిచెట్టు దగ్గర. ఎవరైనా సిక్ అయినా కూడా, ఎమర్జెన్సీ అయినా కూడా ఏ కేర్కో అపోలోకి వెళ్ళండి, కానీ దగ్గరే ఉంది కదా అని అవాస హాస్పిటల్కి రావద్దు. ఒక డస్టింగ్ క్లాత్ తీసుకురా. ఇంకా బెడ్షీట్స్ మార్చలేదు, ఏం లేదు. అవి ఎవరు చేస్తారు బెడ్షీట్ క్లీనింగ్ మార్చడం? మీరేనా బయట ఇంకెవరైనా? నేనే మేడం. బెడ్షీట్స్ పేషెంట్ వరకు నేనే. బెడ్షీట్స్ కోసం చూసాను మార్నింగ్ అంతా. బెడ్షీట్స్ ఎక్కడ కనిపించట్లేదని వాటి కోసమే చూస్తున్నాను. లేకపోతే ఇంతసేపు క్లీనింగ్కి వచ్చాను. బెడ్షీట్స్ పేషెంట్ వరకు నేను చూసుకుంటాను. బెడ్షీట్ కోసమే నేను చూస్తున్నాను. అప్పటి నుంచి బెడ్షీట్ వాషింగ్కి డ్రై క్లీనింగ్కి వెళ్తాయి కాబట్టి అవి ఇంకా రాలేదు. వాటి కోసమే చూస్తున్నాను. అంటే ఇప్పుడు పెట్టారు ఈ హాస్పిటల్, అన్నీ రెడీ ఉండాలి కదా. ఈరోజు లేట్ వచ్చింది, లేట్గా వెళ్ళినాయి బెడ్షీట్. అందుకే రోజు టైంకి వచ్చేస్తాయి కానీ ఈరోజు లేట్ అయింది. ఈరోజు సండే అనుకుని వాళ్ళు లేట్గా పంపించినట్టున్నారు. సండే అయితే పేషెంట్లు నీట్గా ఉంచరా అండి అసలు? మా స్టాఫ్ చెప్తానండి, నేను ఫస్ట్ ఇక్కడ నుంచి పెంచాను. I got admitted yesterday after none of the doctors came to see me, not even once. One doctor in the morning, that too he came because I was shifted from 4th floor to 3rd floor. Because I was moving to the floor, he just asked me, "Are you Kranti Das? How are you feeling?" That's all. I didn't feel like answering because I was asking for help on 4th floor because there was drilling happening. My head is aching. I kept on telling nurses to One second. See, regarding that renovation, I don't know, but the thing is, you are admitted under
Arun sir. So how would we know whom we are admitted under and who would come and see me? For me, I'm a patient and I expect a doctor to come. Sushma has seen the case. No one has come and seen me. While yesterday, before admitting, she seen the case or not? Yeah, that's all. So that is the thing. So she is on leave. So in place of her, other doctor Vinay has came today morning. Second, see, due to continuous patients, due to continuous meetings, so we are stuck in emergencies. So since 1 hour, she is telling to me. Since 1 hour, she is telling to me, sir, Pranika's patient is asking. She has shifted from 4th floor to new building. So please come and see the patient. Means back to back, I am meeting the patients. Now also I am having 2 patients. I have stopped the patients and I came Yeah, home. fine. I agree. There are so many patients, but I know the patients, right? And none of the doctors came since yesterday. And I've been asking all the nurses when will the doctor come and see me. Yesterday night no one came, today morning no one came, and now at this point you're coming. Yeah. I kept on telling I need sleep. I'm not feeling sleepy. My head is aching. I need something Ma'am, that I can see, sleep. once again, 35 years, what is it? 38. 38. So it's lack of disturbance, or if it is lack of stress, something will be there. But if you are having headache or something, so paracetamol or the other tablets can be working out. So for this condition, we cannot give any like tablets for sleeping. 2 years back, I got Delhi. I was in Apollo. I was there for 8 days. None of the day I was awake. I was sleeping, I was on medication, and I got better. I think patient should sleep, right? When a patient is in a hospital, that much I No, think. no, You that ask is me my not- age, no, no, no. I'm 38. Don't you think I would have gotten admitted many a times in the hospital? See, I would have slept. after above 60 or 70 years, if the patient is there, either it may be a ladies or a gents. So if the patient is not sleeping, so due to the age criteria, we will give a pill to him. Okay, sleeping pill. So in the install condition, see, in the install condition, we cannot suggest or we cannot give the sleeping pill to the patient. No, but my headache thing, I'm not able to sleep. I need to rest my brain. My head is aching. This part, this eye, this entire thing is So for that, paracetamol will be working. So we are keeping you for work. They gave me paracetamol, maximum 250. and I've been telling her also and the other nurses also, I'm not able to sleep. And I'm someone I can never quit. I'm very, very like cooperative with doctors. This is the first time I'm facing where I got admitted and no help I'm getting. Maximum 250. BD overdose చేయండి. Red morning overdose చేయండి. Red morning And I myself come from a doctor's background, so my father-in-law is a doctor. It's just that now he's no more, we are suffering this way, I feel. Otherwise, he would have advised us what to do, where to go. కొంచెం రెస్ట్ అండి. నేను పడుకుంటే బాగుంటాను. నేను ఇమాజిన్ 12.5 hours నేను పడుకోలేదు. ఇలా పడుకుంటే కళ్ళు సౌండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 3rd, 4th floor కళ్ళు నొప్పి హారిబుల్ చేస్తారు ఆ సౌండ్స్ వల్ల. ఇక్కడికి వచ్చి నేను దగ్గర నుంచి నేను అడుగుతున్నా రెస్ట్ చేసుకోవాలి. 250 maximum వస్తుంది మ్యామ్ హెడేక్. సో ఇట్ విల్ బి ప్లీజ్ Right.